చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక కారును లారీ ఢీకొనడంతో 5గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డట్టుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది ఈ ఘటన. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. సో ఎటు నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లారీని వెనక నుంచి ఢీకొట్టింది కార్. 5గురు చనిపోయారు. యూజువల్గా ఇది నిద్రమత్తులో ఇలా జరుగుతూ ఉంటుంది. లారీ ఇది సైడ్కి పార్క్ చేసి ఉన్నట్టుగా అయితే విజువల్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ రకంగా అనేక ప్రమాదాలకి ఇలా ఆగి ఉన్న లారీలు కారణమవుతున్న దాఖలాలు మనం చాలా చూసాం. ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే ఇదే కనిపిస్తోంది. సో లెఫ్ట్ సైడ్ హైవేకి పక్కగా లారీ ఆగి ఉంది. చాలా భారీ లారీ అని చెప్పొచ్చు అది. సో దాని వెనక నుంచి వచ్చి కార్ ఢీకొనడంతో దాంట్లో ఉన్న అందరూ కూడా మృత్యువాత పడ్డారు. కర్ణాటకకి సంబంధించిన కారుగా కనిపిస్తుంది. టయోటా కొరోలాగా చూస్తున్నాం మనం. నెంబర్ ప్లేట్ కూడా కర్ణాటకకి చెందిందే. అయితే చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగిన ప్రమాదంగా దీన్ని చూస్తూ ఉన్నాం. సో ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టినట్టుగా ఈ ప్రమాదంలో 5గురు మృత్యువాత పడ్డారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు ఆగి ఉన్న లారీలని కారు వెనక నుంచి ఢీకొనడంతో జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అలాగే అనుకోవచ్చా? ఏం చెప్తున్నారు అక్కడి వాళ్ళు? కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఖచ్చితంగా ఇది యొక్క అతివేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా పలమనేరు వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో జాతీయ రహదారి పైన ఈ యొక్క వెనుక నుంచి ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కర్ణాటక నుంచి ఇటు చిత్తూరు వైపు వస్తున్నటువంటి KA02MN 7132 ఈ యొక్క టొయోటా కొరోలా కారు ఈ యొక్క అతి వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి లారీని ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. మొత్తం కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. వీరంతా కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులుగా ప్రాథమికంగా అయితే వారి కారు ప్రయాణిస్తున్న కారుని బట్టి వారు గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఆగి ఉన్నటువంటి లారీ AP07J2121 సంబంధించినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి లారీ. ఇది వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకి రావడం జరిగింది. సంఘటన ప్రాంతానికి అయితే స్థానికులు రావడం జరిగింది. క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేసేటప్పటికీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సంఘటన ప్రాంతంలో అంబులెన్స్ రావడం, స్థానిక పోలీసులు స్థానికులు సహాయంతో వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది విచారణలో తేలాల్సి ఉంది. రైట్ మూర్తి.